ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ముఖ్యంగా దైవ సేవకులందరికీ కూడా ఒక మాట చెప్పాలని ఆశ కలిగి ఉంది. మీకు చెప్పినంత గొప్పవాడిని అయితే నేను కాదు. నేను చాలా దినములు బట్టి చూస్తున్నాను, సభలు పెడుతున్నారు మీటింగ్స్ కొరకు. అలాగే చర్చిలో కూడా మీటింగ్స్ పెడుతున్నారు. ఈ పాస్టింగ్ ప్రేయర్స్ అని పిలుస్తున్నారు, అందరినీ సేవకులను పిలుస్తున్నారు. సేవకులు వచ్చి మాట్లాడేటప్పుడు ఎవరైతే దైవ సేవకులు ఆ మందిరానికి ఉన్నారో, ఎవరైతే ఆ సభల్ని దైవ సేవకులు ఏర్పాటు చేశారో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక ఎమ్మెల్యే వచ్చారని, ఒక కార్పొరేటర్ వచ్చాడని, లేదా ఒక మినిస్టర్ వచ్చాడని ఆ దైవ సేవకులు మాట్లాడుతుండగా మధ్యలో ఆపించేస్తున్నారు. ఇది కరెక్టేనా అని దైవ సేవకులకు అడుగుతున్నా. దేవుడు ఒక మాట చెప్పాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మత్తయి సువార్త 17వ వచనంలో ఉంది. దేవుడు ముందే చెప్పాడు. అలాగే కీర్తనలో 146, 3, 4 వచనాల్లో మనిషి మట్టిపోవాలని చెప్పాడు. ఇప్పుడు మనము మనుషుల్ని నమ్ముకుందామా, దేవుణ్ణి నమ్ముకుందామా? ఇప్పుడు దైవ సేవకుడు ఎంతగానో కన్నీరు ప్రార్థనతో సేవకుడు వచ్చి మన మందిరాల్లో మీటింగ్స్ విషయంలో కానీ వచ్చి మాట్లాడుతుండగా మధ్యలో ఆపేసి ఎమ్మెల్యే గారు వచ్చారని తర్వాత మాట్లాడదు గానని ఆపిన దైవ సేవకులు ఎంతమంది అవుతున్నారో, దేవుని యందు భయభక్తులతో ఎంతమంది అవుతున్నారో అలా చేస్తున్నారు. దేవుని నమ్ముకున్న వారు ఎంతమంది అవుతున్నారో, దేవుని నమ్ముకున్న వారైనా, సంఘ పెద్దయినా, దైవ సేవకులైనా అలాగానే ఆపితే మీరు దేవుని ఉగ్రతకు లోనైపోరా? మీరు మనుషులకు భయపడాలా, దేవునికి భయపడాలా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం కూడా చదవండి. ఎందుకంటే ఆత్మను శరీరాన్ని నరకములో వేసేవాడికి భయపడకపోతే ఒక దినము దేవుడు మనకు లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 ప్రకారం. మనం మనుషులు చూసి సేవ చేద్దామా? దేవుని కొరకు యథార్థంగా దేవుడు చెప్పిన మాట చెవిగలవాడు వినుగా కానీ మత్తయి సువార్త 13:9 ప్రకారం దేవుడు మాట విని సేవ చేద్దామా? ఆత్మల భారంతో ముందుకు వెళదామా? ఈ లోకాశలతో ఉందామా? లోకంలో ఉన్నవాడితో స్నేహం చేస్తే మనుషుల పట్లే ఉంటుంది ఆశ. మనలో ఉన్న గొప్పవాడు ఏం చెప్తున్నాడో ఆ మాట వింటే ఎమ్మెల్యే వచ్చినా, మినిస్టర్ వచ్చినా అక్కడ కూర్చోండి సార్, వాక్యం అయ్యాక మీరు మాట్లాడుతారు. కానీ దేవుని పరిశుద్ధుడిగా ఉంటే ఒక దినము దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని మత్తయి సువార్త 5:8. మీరు ఒకసారి ఎలా ఉన్నారో ఆలోచించండి. మీటింగ్స్ జరిపిస్తున్నారు, మధ్యలో పెద్దవారు ఎవరైనా వస్తే వాక్యం ఆపేస్తున్నారు. దేవుడు ఉగ్రతకి లోనవ్వకండి దయచేసి. దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ, అలాంటి దైవ సేవకులు ఎవరైనా ఉంటే మీ మనసు మార్చుకోండి దయచేసి. క్రీస్తు మనసులోకి రండి. మనుషుల పట్ల ఆశ కలిగి ఉండి లోకాన్ని ప్రేమిస్తే మాత్రం ఒక దినము ఆ దేవుని ఉగ్రత వల్ల నిత్యాగ్నికి వెళ్ళవలసి వస్తుంది. దయచేసి దేవుని వాక్యం పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధంగా మనం జీవించి యథార్థమైన జీవితంతో నీతి మార్గములో ముందుకు నడుస్తూ ఉన్నది ఉన్నట్లే చెబుతూ ముందుకు వెళ్ళాలి. మనం 10 మందికి చెప్తున్నాం, మీరు పరిశుద్ధంగా జీవించండి. మనం జీవించాలి కదా పరిశుద్ధంగా. ఆనాడు పౌలు గారు తిమోతితోను కూడా అన్నాడు, నీ బోధన బట్టి నువ్వు రక్షించబడతావు, నీ బోధన బట్టి ఎదుటివాడిని రక్షించబడతావు అని పౌలు గారు చెప్పారు. మరి ఈరోజు మనం రక్షించబడతామా? దేవుని కన్నా మనుషులకే విలువిచ్చి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, మీరు పాస్టర్ గారు ఆగండి, వాక్యం తర్వాత చెప్తారు కానీ మినిస్టర్ గారు వచ్చేసారు, ఎమ్మెల్యే గారు వచ్చేసారు, అలాంటి వారు ఎవరున్నా బ్రతుకులు మార్చుకోండి. ఫస్ట్ దేవుడు, మన జీవితంలో దేవుడు ఉంటేనే పరలోక రాజ్యం. బ్రతికిన ధనములని భూలోకంలో ధన్యత బ్రతుకు మనకు ఉంటుంది. దేవుడు మన కుడిపక్క నుండి నడిపిస్తాడు. మనుషులకు భయపడితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు సహోదరుడా, సహోదరి, ఎవరైనా సరే. ఈ మాటలు మీకు నచ్చితే శైలేష్ పాల్ గారు ఎందుకు పనికిరాని వాడిని, శైలేష్ పాల్ గారు చెప్పిన మాటలో సత్యం ఉన్నది అని నువ్వు గ్రహిస్తే, మీరు గ్రహిస్తే ఖచ్చితంగా బ్రతుకు మార్చుకోండి. ఎలాంటి మినిస్టర్ అయినా, మీ సంఘానికి ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత పరపతి ఉన్నా, ఎంత బలం ఉన్నా దేవుడి మాటే ముందు, తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట ప్రకారం మార్కు సువార్త 12:31 ప్రకారం ప్రేమిద్దాం. వచ్చిన పెద్దవాళ్ళని గౌరవిద్దాం, సన్మానిద్దాం. సాటి మనిషిని కులమతాలు లేకుండా గౌరవిద్దాం. మంచి నాయకుడికి ఓటేసి గెలిపిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.
మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.